ఇంజనీరింగ్లను ఇబ్బంది పెట్టే రాజకీయంగా తయారైందని చాలా మంది ఇంజనీరింగ్లు బాధపడుతున్నారని బయటకు వస్తున్నాయి సార్. మీరేం చెబుతారు? అంటే కొత్త ఇంజనీర్లా పాత ఇంజనీర్లా? ఇద్దరు బాధపడుతున్నారు. ఎందుకని? కొత్త ఇంజనీర్లు ఏమో పాత రాష్ట్రాలకి పక్క దేశాలకు పోతున్నారు, పాత ఇంజనీర్లు నలిగిపోతున్నారు అనే మాట వస్తుంది సార్. అంటే కాంట్రాక్ట్ అంశాలు, కాంట్రాక్ట్ అంటే ఇవి గవర్నమెంట్ మారుతున్నప్పుడు కాంట్రాక్ట్లు మారుస్తారు. ఇప్పుడు కాంట్రాక్ట్లు మారుస్తే మాత్రమే కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది, లేదంటే ఆ పాత వాళ్ళే కొనసాగుతారు. సో ఇప్పుడు పాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళు కానీ తీసుకోవాలనుకుంటే ఆ కాంట్రాక్ట్లను పూర్తిగా రద్దు చేయాలి. అలా రద్దు చేయాలంటే రాజకీయ ఒత్తిడి ఉంటుంది, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. సో వాళ్ళంతా కూడా కంపెనీ బేస్ మీద ఉంటారు. ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక ఎల్ఎన్టీ కంపెనీ పెద్ద పెద్ద సంస్థల మీద వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ కొత్త వరకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండదు, అందుకే అప్రెంటిస్‌షిప్ మినిమం అంటారు. సో అందుకే బీటెక్ చేసే వాళ్ళకి, ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ జాబులు తీసుకోవట్లేదు. ఇది ఒక కారణం ఎక్స్పీరియన్స్లు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక కంపెనీ త్రూ మీద గవర్నమెంట్తో వస్తారు. ఇండివిజువల్గా ఇంజనీర్లు గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్ తీసుకోదు. అందుకే ఒక కంపెనీ త్రూ మీద ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు కాంట్రాక్ట్లు చాలా నిన్న కూడా ఎయిర్పోర్ట్ అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ మీద సీరియస్ మొత్తం రద్దు చేశారు. సో అలాంటి యాక్షన్ తీసుకోగలిగితే, అంటే వాళ్ళు సిండికేట్గా ఉండి వాళ్ళు మాత్రమే ఉండి మిగతా వాళ్ళకి అవకాశం కల్పించుకోకుండా కేవలం వాళ్ళే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడే పూర్తి అవ్వాలి, అలాంటి వైఖరి ఉంటే ఖచ్చితంగా అలాంటి కాంట్రాక్ట్లు రద్దు చేయాల్సిందే. కానీ కొంచెం పొలిటికల్గా కాంట్రవర్సీ అవుతుంది దానివల్ల. జియో, ఎయిర్టెల్ రెండే కంపెనీలు, అట్లాగే ఇంజనీరింగ్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఒక 4-5 కంపెనీలే ఉన్నాయి అనేది పాత విధానం. అలాగే జరుగుతుంది. మేఘనా తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు గవర్నమెంట్ మారినా కానీ. కానీ గత 5 సంవత్సరాల నుంచి కానీ ఎప్పుడు ఏమీ లేదు. జగన్మోహన్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసేస్తుందా? ఎందుకని మెడికల్ కాలేజీ గురించి ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారే బెదిరించాల్సిన అవసరం దేనికి వచ్చిందంట? అంటే ఇది పీపీపీ విధానం అనేది ఐడియాలజికల్గా ఈ సిద్ధాంతానికి వైసీపీ పార్టీకి ఒక లింక్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి అందరికి ఫ్రీ అని చేశారు. అది తర్వాత ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్కి ఫండ్స్ వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే, పబ్లిక్ అనేది వైసీపీ పార్టీయే ఫ్రీ ఆరోగ్యశ్రీ ఇచ్చింది అనే ఒక వర్షన్లో ఉంది. సో ఈ పీపీపీ విధానం ఏదైతే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించగలిగితే అంటే ఏదో ఒక అంశాన్ని తీసుకోవాలి. సో ఈ అంశం అనేది నిజంగా వాస్తవంగా ఈరోజు మార్నింగ్ కూడా నేను వీడియోలో చెప్పాను. నిజంగా పబ్లిక్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ప్రజలకి నష్టం కలుగుతుంది అని ఎక్కువ మంది భావిస్తున్నారు. సో అది కాదు అని వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది పబ్లిక్ చెప్పలేకపోయారు. ఇప్పుడు కూడా టీడీపీ పార్టీ వాళ్ళు అసలు చెప్పలేకపోయారు. దాన్ని వైసీపీ పార్టీ క్యాచప్ చేసింది. సో క్యాచప్ చేయడం వల్ల ఏమైందంటే పూర్తిగా ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తారు. లాంగ్ టర్మ్ లీజ్ అనేది ఏమవుద్దంటే వాళ్ళకి ఇచ్చినట్టే భావిస్తారన్నమాట. సో ప్రభుత్వం దగ్గర కొంత డబ్బు లేనప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది, అమరావతి ఉంది, గవర్నమెంటే కడుతుందా? ఆ కాంట్రాక్ట్లు అందరూ గవర్నమెంటేనా? ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. కానీ ఈ ఒక్క అంశమే ఎందుకు కాంట్రవర్సీ అవుతుందంటే వైద్యం అనే అంశం చాలా కీలకం. విద్య, వైద్యం అనేది చాలా కీలకం. ఆ వైద్యం అనే అంశం మీద ప్రైవేట్ హాస్పిటల్ మీద, ప్రైవేట్ మేనేజ్మెంట్ మీద పబ్లిక్ నమ్మకాలు లేవు. ఆ నమ్మకాలు లేకపోవడం వల్లనే ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మాకు నష్టం కలుగుతుంది. రేపు వాళ్ళు మానవీయ కోణం అంటే ఈ మెడికల్ వ్యవస్థలో ఏదైతే ఉంటుందో హాస్పిటల్లో పబ్లిక్ని ట్రీట్మెంట్ చేసే విధానంలో సరిగ్గా వ్యవహరించరు, కేవలం ఫైనాన్షియల్ కోణంలోనే చూస్తారు అనే యాంగిల్ పబ్లిక్లో చాలా బలంగా వెళ్ళిపోయింది. వైసీపీ పార్టీ ఈ అంశాన్ని టేకప్ చేసింది. నిజంగా వైసీపీ పార్టీ లిఫ్ట్ చేసిన అంశం కాదు ఇది. పబ్లిక్లో అనుమానంలో ఏవైతే ఉన్నాయో వాటిని వైసీపీ పార్టీ టేకప్ చేసింది. సో ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల మీద పబ్లిక్ నమ్మకాలు లేకపోవడం వల్లనే ఈ పీపీపీ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించడం కాదు, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారిని లిఫ్ట్ చేయడం కూడా కాదు. సో పీపీపీ విధానం పబ్లిక్లో ఈ రకమైన ఇంకా ఏ కాంట్రాక్ట్లకి కూడా ఆ కాంట్రవర్సీ రాలేదు. మిగతా ఎవరికి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చినా సరే, ఇప్పుడు అమరావతి, సింగపూర్కి కూడా ఇచ్చారు, అక్కడ ఏమైనా కాంట్రవర్సీ వచ్చిందా? రాలేదు. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యాలు ఈ 40 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాలు పబ్లిక్ని ఏ రకంగా ఇచ్చేసాయో దాని మీద వాళ్ళకి నమ్మకాలు లేకపోవడమే ఇది ప్రధానమైన కారణం. అట్లాగే సార్, ఈ బిల్లులు పెండింగ్ అనేది కూడా చాలా ఆగినాయి, చాలా వాళ్ళకి మారింది. కాబట్టి యూపీ వెళ్తున్నారు, అక్కడ కాంట్రాక్ట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు, అక్కడ తొందరగా అవుతున్నాయి మన తెలుగు వాళ్ళే ఎక్కువగా అనే మాటలు కూడా వస్తున్నాయి. అది నిజం అంటే ఇంజనీర్లు ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంజనీర్లు ఎక్కువ ఉన్నారు. ఇంజనీర్స్ మనకి బిహెచ్ఎల్ ఉంది, బిహెచ్ఎల్లో ఒక 30,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో. ఇంజనీర్లు ఎంతమంది కావాలి? ఒక 1000 మంది కావాలి, లేదా 2,000 మంది కావాలి. 30,000 మంది ఎంప్లాయీస్కి సో ఇది పెద్ద సబ్జెక్టు.
మన దేశంలోనే హైయెస్ట్ ఇంజనీర్లు ఉన్న రాష్ట్రం మన ఏపీఏ. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే హైయెస్ట్ ఇంజనీర్లు ఉన్నారు దేశం మొత్తానికి కలిపితే. సో ఎక్కువ మంది ఇంజనీర్లు ఎప్పుడైతే వచ్చారో ఫీజు రింబర్స్మెంట్ అవుతుందో వచ్చింది. సో దానికి ఈక్వల్గా ప్లేస్మెంట్ రాలేదు, జాబ్స్ రాలేదు. అది ఒక ప్రధాన కారణం. ఇంకో విషయం ఏంటంటే ఈ ఏవైతే ప్లేస్మెంట్ ఎవరైతే బీటెక్ ఇంజనీర్లు పూర్తి చేశారో తర్వాత వాళ్ళు వెంటనే జాబ్కి ఆలోచిస్తారు. జాబ్ కాదు, ఎక్స్పీరియన్స్ సంపాదించాలి. మినిమం 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సంపాదించగలిగితే లేదా ఒక సెంట్రల్ గవర్నమెంట్లో కనీసం అప్రెంటిషిప్ లాంటివి చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఎడ్యుకేషన్ బేస్ మీద ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడున్న ఈ జనరేషన్లో లేదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ బేస్డ్ ప్రధానమైన అంశం. సర్టిఫికేట్ ఒక అంశమే, కానీ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఇంజనీర్లకు రాకపోవడానికి కారణం కాంట్రాక్ట్లు మారితే ఈ కొత్త వరకు వస్తాయని భావించడం, గవర్నమెంట్ ఇవ్వకపోవడం, వాళ్ళు మారిస్తే మళ్ళీ గవర్నమెంట్ మీద వీళ్ళేదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి కాంట్రాక్ట్లు మార్చారని కాంట్రవర్సీ, పొలిటికల్ కాంట్రవర్సీ వస్తుంది. కాంట్రాక్ట్లు మార్చినప్పుడు మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు ఇంజనీర్లుగా ఎవరైతే చదివారో వాళ్ళు ఎక్కువగా నిరుద్యోగులుగా ఉండిపోవడం, వాళ్ళకి అవకాశాలు రాకపోవడం. నిజంగా వాస్తవంగా ఇతర రాష్ట్రాలు ఎక్కడి వరకు గుజరాత్లో నా ఫ్రెండ్సే ఉన్నారు. గుజరాత్లో నా ఫ్రెండ్సే మన సిఎన్సి మిషన్ ఆపరేటింగ్ చాలామంది పనిచేస్తారు. సో ఇక్కడ మనకి అంత వాల్యూ లేదు. ఒకవేళ ఉన్నా ఆ టైప్ శాలరీ రావట్లేదు. ఐటీఐ చదివిన వ్యక్తితోటి ఈరోజు బీటెక్ ఫ్రెషర్కి శాలరీస్ వస్తున్నాయి. ఐటీఐ చదివిన వ్యక్తికి 15,000 ఇస్తే బీటెక్ ఫ్రెషర్ కూడా 15,000 ఇస్తున్నారు ఈరోజు. అంటే ఒక బీటెక్ చేసి 15,000 శాలరీ. సో కాబట్టి శాలరీ పరంగా చూస్తే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ మన రాష్ట్రంలోని. సో అందుకే డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ డిమాండ్ తక్కువ ఉంది బీటెక్ ఫీల్డ్ మీద, కానీ ఎక్కువ మంది చదువుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళ అవకాశం కల్పించలేకపోతున్నారు. సో గవర్నమెంట్ దీని మీద ఒక పర్టికులర్గా ఒక ప్రణాళికబద్ధమైన అంశం ఏదైనా టేకప్ చేస్తే మాత్రమే ఇలాంటి వస్తాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టు హైదరాబాద్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది, పవర్ ప్లాంట్. అలాంటి దాంట్లో కూడా వీళ్ళని రిక్రూట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈలోపు వీళ్ళని గవర్నమెంట్ త్రూ మీద ఎక్కడైనా అప్రెంటిషిప్ లాంటిది అలాంటివి ఇవ్వగలిగితే గవర్నమెంట్ ఐఎల్ క్వాలిఫై చేసి మన ఇంజనీర్లు ఇతర రాష్ట్రాలు కాకుండా మన రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ అంశాన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుంటే ఖచ్చితంగా అది మూవ్మెంట్ అవుతుంది. ఓకే సార్, అట్లాగే న్యూ ఇంజనీరింగ్ మలేషియా చాలా మంది వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు. అయితే అక్కడ తమిళనాడు ఇంజనీరింగ్ బాగా తొక్కేస్తున్నారు, కనపడకుండా కుమిలిపోతున్నారు మన తెలుగు ఇంజనీర్లు. మన గవర్నమెంట్ గానీ మన వాళ్ళు గానీ సపోర్ట్ అనేది లేదు, బయటికి చెప్పుకోలేనంత బాధ ఉంది అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? సాధారణంగా తమిళనాడు వాళ్ళు తొక్కేస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి, నార్త్ వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలోనూ ఇదే ప్రాబ్లం, ప్రైవేట్ ఇండస్ట్రీలోనూ ఇదే ప్రాబ్లం, బిజినెస్ రంగంలో కూడా ఇదే ప్రాబ్లం. నార్త్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి తేడా ఏంటంటే నార్త్ వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, మనకి మేనేజ్మెంట్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. లీడర్షిప్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. మన తెలుగు వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ మన వాళ్ళకి తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా హరాస్మెంట్ చేయాలి, ఏ కంపెనీలో ఏ రకంగా వ్యవహరించాలి. ఇప్పుడు కూడా ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా ఒరిస్సా, బీహారు, ఛత్తీస్గఢ్ నుంచి నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో వ్యక్తిగత అనట్లేదు, వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, అంటే మేనేజ్మెంట్ స్కిల్స్. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం స్వీకరిస్తాం. మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రకమైన స్వీకరణ ఉండదు. అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుందని ఫీల్ అవుతారు. మన వాళ్ళు అలా ఫీల్ అవ్వరు. సో మనం అందరినీ ఆస్వాదిస్తాం. సో అదే ఒక మైనస్ పాయింట్. మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో కూడా నార్త్ వాళ్ళే ఎక్కువ ఉంటుంది. మన ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా నార్త్ వాళ్ళది, ఎందుకంటే వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. మన వాళ్ళందరికీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో లీడర్షిప్ క్వాలిటీస్కి ఒక ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు లీడర్షిప్ క్వాలిటీ కంటే మేనేజ్మెంట్ స్కిల్స్ వల్లనే అతను ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక ప్రధాన అంశం. సో మన వాళ్ళు కూడా ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకే సార్, అట్లాగే ఈ కాంట్రాక్ట్ విధానం మీదే మన చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా ఎదిగాడు. మరి అట్లాంటి కాంట్రాక్ట్లే ఇప్పుడు నలిగిపోతున్నారు, ఇంజనీరింగ్ నలిగిపోతున్నారు. దీని మీద ఏమైనా స్పందించి వాళ్ళకి ఏదైనా ఒక ఆలోచన అనేది చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు, మీరేమంటారు? చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఏ అంశమైనా సరే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏ అంశం అయితే ప్రధాన టాపిక్ అవుతుందో దాని మీద గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. అంతకుముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పోలవరం ముంపు మండలం చింతూరు మండలం ఒకటి, విశాఖ జిల్లాలో ఉన్న సీలియర్ ప్రాంతం ఒకటి, అక్కడ వరదలు వస్తే అక్కడ పట్టించుకోకపోతే నేను ఒక చిన్న ఆర్టికల్ రాస్తే వెంటనే ఇద్దరిని కూడా వాలంటీర్ని సస్పెండ్ చేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఒక పేపర్ ఆర్టికల్ రాస్తే వాళ్ళు రాత్రి తెల్లవారులు కూడా నీటిలోనే ఉండిపోయారు, అర్ధరాత్రి ఇంట్లోనే ఉండిపోయారు, బయటకు కూడా రాలేదు, ఫోన్ కమ్యూనికేషన్ కూడా లేదు. నాకు వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ చూసి నేను ఆర్టికల్ రాసి నేను ఏపీ మొత్తం పంపిస్తే వెంటనే వైసీపీ గవర్నమెంట్లో. సో ఇప్పుడు ప్రధానంగా గవర్నమెంట్కి కొన్ని విషయాలు తెలియవు, అధికారులకు తెలుసుకునే అంత టైం వాళ్ళకు ఉండదు. సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో ఆ అంశాల మీద ఈరోజు గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది.
నాకున్న అవగాహన ప్రకారం చెప్తాను. సో అందుకే చాలా విషయాలు నేను పొలిటికల్ అంశాలమే కాకుండా పబ్లిక్ ఇష్యూ మీద కూడా నేను రియాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ వ్యవస్థలో ఏవైతే నిరుద్యోగులు ఉన్నారో కావచ్చు, లేకపోతే మీరు అవుట్ సోర్సింగ్ అన్నారు. నేను ఎప్పుడో చెప్పా, ఈ కాంట్రాక్టర్ విధానమే రద్దు చేయాలి భారతదేశంలో అని చెప్పాను. కాంట్రాక్ట్ లేబర్ విధానమే భారతదేశంలో మొత్తం రద్దు చేయాలని చెప్పాను. అంటే సుప్రీంకోర్టు అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని, ఈక్వల్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీ కానీ పర్మనెంట్ ఎంప్లాయీ కానీ ఇద్దరికి సమానంగా ఇవ్వాలని. నిజంగా అలా ట్రీట్ చేస్తారా? చేయరు. కాంట్రాక్ట్ లేబర్ అంటే ఎలా ట్రీట్ చేస్తారు? సో ఆ విధానం నేను ఎప్పుడు గత 2-3 ఇయర్స్ బ్యాకే నేను వ్యతిరేకించి వచ్చాను. ఆర్టికల్స్ కూడా నేను రాశాను వీటి మీద, కాంట్రాక్ట్ లేబర్ మీద. సో ఈ ఇంజనీర్లు ఏదైతే ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారో రేపు పొద్దున ఏమవుతుంటే చదివిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఇంకో విషయం ప్రధానం. మొన్న నాకు రీసెంట్గా వాళ్ళ టిఫిన్ సెంటర్ అబ్బాయి కూడా ఇదే ప్రాబ్లం మర్చిపోయాను. నేను రెగ్యులర్ టిఫిన్ చేస్తాను. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ హైదరాబాద్లో కాలేజీలో ఇంజనీర్ చేశాడు, బీటెక్ చేసిన తర్వాత వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తారని చెప్పారంట. ఇప్పుడు ఏమన్నంటే గవర్నమెంట్ మారింది, మేము ఏం చేయలేమన్నారంట. అంటే గవర్నమెంట్ మారితే మీరు ఆ రోజు ఆ అబ్బాయికి అయితే ప్లేస్మెంట్ ఇస్తానని చెప్పారు కదా, దాని బేసిస్ మీద కదా మీరు ఫీజులు తీసుకుంది. మరి మీకు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్లేస్మెంట్ ఇవ్వను అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు వాళ్ళు అదే పరిస్థితి. మా అబ్బాయికి జాబ్ వస్తుందనే కాబట్టే కదా నేను టిఫిన్ అమ్మి నేను మా అబ్బాయిని నేను చదివించాను. ఇప్పుడు ప్లేస్మెంటే రాదంటున్నారు. ప్లేస్మెంటే లేకపోతే మరి నేను చదివించే ఉపయోగం ఏంటి? చదువు అనేది ఇప్పుడు సమాజానికి ఏంటంటే ఒకప్పుడు జ్ఞానం, ఇప్పుడు చదువు అనేది ఉద్యోగం కోసం, అంతే కదా. సో ఆ ఉద్యోగం లేకపోతే ఈ చదువు ఎందుకని ఆ టిఫిన్ సెంటర్ వాళ్ళ నాన్న అంటున్నారు. సో కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే విధానంలోనే ఒక పర్టికులర్గా ఒక సిస్టమ్ తీసుకురావాలి. ఏంటంటే మన వాళ్ళు మేధావులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని మనం రేపు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాదు, ఒక 5-10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎవరైతే బాగా షార్ప్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని షార్ప్నెస్ చేసి వాళ్ళే యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట.